తెలుస్తోంది. బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నేత లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. కాదు, విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఈ దేశంలో మైనార్టీలకు భద్రత లేదని, ప్రజాస్వామ్యం లేదని, అంటే దేశం యొక్క విలువను కాలరాసే విధంగా మాట్లాడుతూ ఉంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ప్రజాస్వామికంగానే ఈ పార్టీలకు వీరికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఏం చెప్పండి, ఏం చేసి కోర్టులు చెప్తున్నాయి, ఎంక్వైరీలు జరుగుతున్నాయి, జైలు పాలు అవుతున్నారు, కింగ్ పిన్నులు అన్నీ తేలిపోతున్నాయి. అదే కోర్టులు చెప్తున్నాయి కదా, ఇవాళ కోర్టులు ఎందరూ మేము జోక్యం చేసుకోమంటున్నాం. కేజ్రీవాల్ 9 సార్లు సమన్స్ ఇస్తే నువ్వు నిజాయితీ పడవైతే మద్యం వ్యాపారం చేయలేదు, మద్యం వ్యాపారం జోక్యం లేదు, ప్రభుత్వం అవినీతికి పాల్పడలేదు, ప్రభుత్వం ప్రమేయం లేదు అని చెప్పినప్పుడు విచారణ పిలిచినప్పుడు బాజాబ్తా పోయి చెప్పొచ్చు కదా. 9 సార్లు సమన్స్ ఇస్తే ఎందుకు తప్పించుకొని తిరిగినారు? ఎందుకు ఆ దుస్థితి? కాబట్టి ఇవాళ స్పష్టంగా అన్ని ఆధారాలు కూడగట్టుకున్న తర్వాతనే ఈడీ ఆ స్థాయిలో వాళ్ళ అరెస్టులు కానీ పూర్తి స్థాయిలో ఇవాళ దర్యాప్తు జరుగుతుంది. ఇంకా దాని వెనకాల ఎవరున్నా అన్నీ బయటకు వస్తాయి. ముందు నువ్వు జరిగింది తప్ప లేదా ఇవాళ కోర్టు తెలుస్తూ ఉన్నది. ఇవాళ కోర్టు జోక్యం చేసుకోమని చెప్పింది నీకు, అరెస్ట్ చేయకూడదని చెప్పి. నువ్వు సమన్స్ ఇచ్చినప్పుడు పోయి విచారణ ఎదుర్కొని నిర్భయంగా పోయి చెప్పి రావచ్చు కదా. ఎందుకు తప్పించుకున్నావు? కోర్టు నేను జోక్యం చేసుకోను, అరెస్ట్ వద్దని చెప్పనని చెప్పింది కదా. ఇంతకంటే ఏం కావాలి? చెంపపెట్టి లాంటిది ప్రజలు గమనిస్తున్నాను. ఈ అవినీతి వ్యతిరేకంగా పోరాటంలో నువ్వు దిగి ఆ రోజు అన్నా హజారే నాయకత్వంలో అవినీతి పాటలుతుందని చెప్పి ఇవాళ అవినీతి కింగ్ పిన్గా మారామని చెప్పి ఇవాళ సంస్థలు చెప్తా ఉన్నాయి. ఇంతకంటే దౌర్భాగ్యం ఏంటి? కోర్టు ప్రకారంగానే బ్యాంకు ఇవాళ అన్ని రకాలుగా వారికి సమాచారం ఇస్తుంది, అన్ని లెక్కలు బాజాపుతున్నాయి. ఇవాళ ఒకసారి ఆలోచన చేయండి, ఈ బాండ్లు రాకపోవడము, నల్లధనం ఏ రకంగా క్యాష్ రూపంలో మారిందో ఇప్పుడు బాండ్ల రూపంలో బాజాప్తా వస్తూ ఉంటే ఎందుకు ఇబ్బంది? వాళ్ళు బాజాప్తా ఇచ్చినారు, బాండ్ రూపంలో ఇచ్చినారు, దొంగచాటుని ఇవ్వలేదే. గతంలో మీ హయాంలో మీ ప్రభుత్వాలు దొంగచాటున తీసుకున్నారు, లెక్కలు లేవు, ఎవరికి ఎంత ఇచ్చినా తెలియదు. ఇప్పుడు బాజాప్తా ఎవరికి ఎంత బాండ్ ఇచ్చాం బాజాప్తా లెక్కలు ఉన్నాయి. తప్పేంటి? అట్లా నల్లధనాన్ని అరికట్టే చర్యలు తీసుకుంటా ఉంటే మీకు ఎందుకు కడుపు నొప్పి? ఠీకే చలో 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 ఇక అస్సం సాధ్యత పోతున్నది. ఇక బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.